హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై కేసుల నమోదుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్, హుడా ఎన్క్లేవ్ కాలనీలతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీల్లో తమ సిబ్బందితో కలిసి 2 గంటల పాటు ఆయన పర్యటించారు. ఆక్రమణకు గురైన ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా తీశారు. 2011లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమిస్తున్నారని బస్తీవాసులు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. బస్తీని ఆనుకొని ఉన్న పార్క్ స్థలాన్ని కొంతమంది ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కమిషనర్ వచ్చారనే విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గురుబ్రహ్మనగర్ బస్తీకి చేరుకున్నారు. హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు. ముందు ఈ బస్తీకి ఎకరా 25 గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం. అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీఎస్ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి రావాల్సినటువంటిది ఇస్తే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారు ఇక్కడ ఈ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూర్ చేయాలనుకుంటున్నారో అది హైడ్రా ఆ పని చేస్తుంది. ఆ పని చేసి గవర్నమెంట్ తరపు నుంచి చేస్తాం. అది అట్లానే స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళ కంటెన్షన్ కూడా తీసుకొని కొన్ని చోట్ల మాకంటే వాళ్ళు ఇక్కడ బస్తీ కొంతమంది వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు వీళ్ళ కంప్లైంట్స్, బస్తీ వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవన్నింటిని కూడా తీసుకొని ఎవరు ఎంక్రోచ్ అయ్యారో అదంతా కూడా సెక్యూర్ చేసుకునేటట్టు చేస్తాము. వీళ్ళే ఒక సొసైటీ ఫామ్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్ అంటారు. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందో మాకు తెలియాలి కదా. ఇంకోటి ఏంది, పార్క్ నామ్స్ ఉన్నాయి కొన్ని, ఆ నామ్స్ ప్రకారంగానే పార్క్ కట్టాలి. అలా కాకుండా ఇలా 10 ఫీట్లు 12 ఫీట్లు గోడ కట్టేది అధికారం ఎవరికి లేదు, జిహెచ్ఎంసీకి లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. కాబట్టి అప్పుడు మేము ఆపడం జరిగింది. ఎందుకంటే అలా ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పాము. ఇక్కడ కింద ఎవరైతే రోడ్ ఉంది, రోడ్ ఎన్క్రోచ్మెంట్ అనేది గవర్నమెంట్ ఒక పాలసీ కింద తీసుకుంది. కాబట్టి ఆ పాలసీని హైడ్రా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వారికి వ్యక్తిగతంగా ఏమి ఇంట్రెస్ట్ లేదు, మాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే మేము పేద ప్రజల గురించి కొట్లాడతాం కాబట్టి మేము ఫోర్ ఫ్రంట్ లో ఉంటాం. మీరు రోడ్ నంబర్ 4551 కింద వచ్చే ల్యాండ్ చూస్తే ప్రతి ప్లాట్ వాళ్ళు 300 గజాల గవర్నమెంట్ ల్యాండ్, పార్క్ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు. పార్కింగ్ కింద వాడుకుంటున్నారు. అంత పెద్ద పార్క్ ని ఐడియల్ గా పెట్టారు ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్.